ఓట్ల కోసం ప్రచారానికి పోతే అది ప్లస్ కావాలి కానీ మైనస్ కాకూడదు అంటుంటారు. అందుకే నాయకులు ఎంత సీనియర్ నాయకులైనా సరే ఆచి తూచి మాట్లాడుతుంటారు. తాము మాట్లాడే మాట ఒక ఓటుని సంపాదించాలి కానీ 10 ఓట్లు మైనస్ కాకూడదని చెప్తుంటారు. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అదే కోవలోకి ఉంది. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న రోడ్ షోలో మాట్లాడిన మాటలు చూస్తే అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఏంది నాకు స్క్రిప్ట్ ఎవరు ఇచ్చిరు, గిట్ల ఎందుకు మాట్లాడుతున్నాడు అనేసి మాట్లాడుతున్నారు. ఒక మైనారిటీ మంత్రి ఉండొద్దా? ఇండియాని గెలిపించిన, ఇండియా కెప్టెన్, వరల్డ్ కప్ తెచ్చిన అజరుద్దీన్ ఇండియాకు నాయకత్వం వహించినోడు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మంత్రిగా ఉండొద్దా? ఇవాళ ఆలోచన చేయండి సోదరులారా. అజరుద్దీన్ విషయంలో ఆయన ఉన్నప్పుడు ప్రపంచ కప్ గెలుచుకున్నట్టుగా చెప్పిన అబద్ధం కావచ్చు. ఇంకొకటి ఏంటంటే బాజాప్తా బెదిరింపులు. అవి ఇవాళ బీఆర్ఎస్ కోటేస్తారంటే ఇవాళ మీ పిల్లలకు పెడుతున్న పువ్వ సన్న బియ్యం రద్దు అవుతాయి. ఇవాళ బీఆర్ఎస్ వాడు వస్తే పేదోళ్లకు 200 యూనిట్లు ఉచిత కరెంటు రద్దు అవుతుంది. ఇవాళ ఇక్కడ 25,000 మందికి ఇచ్చిన రేషన్ కార్డులు రద్దు అయిపోతాయి. ఇవాళ మా ఆడబిడ్డల ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం రద్దు అయిపోతుంది. అసలు మీరు ఇచ్చేవే లేవా సంక్షేమ పథకాలు? ఏదో ఇస్తున్నామని చెప్పి సన్న బియ్యం విషయంలో, దాని తర్వాత ఫ్రీ బస్సు విషయంలో, దాని తర్వాత ఉచిత కరెంటు విషయంలో, ఇందులో ఈ మూడిటి విషయంలో అవకతవకలు ఏమున్నాయనే విషయం ప్రజలకు కూడా తెలుసు. కానీ మీరు బీఆర్ఎస్కు ఓటు వేస్తే, బీఆర్ఎస్ గెలిస్తే ఇవన్నీ కట్ చేస్తాం. ఫ్రీ బస్ కట్ చేస్తారట, సన్న బియ్యం కట్ చేస్తారట, ఫ్రీ కరెంటు బంద్ చేస్తారట, 500 రూపాయలు గ్యాస్ బండ ఇవ్వరంట. అంటే ఆయన జనరల్ ఎలక్షన్స్ అనుకోని భ్రమలో ఉండి ఆయన ఆ ఊకదంపుడు ఉపన్యాసాలు చేసిన అనుకోవాలా, లేకపోతే నిజంగానే రేపు ఎట్లాగూ ఓడిపోతున్నాం కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్లో మాట్లాడిన మాటలు అనుకోవాలా? ఇది జూబ్లీ హిల్స్ బై ఎలక్షను. అసలు మనం ఏం మాట్లాడుతున్నాం అనేది కొంచెమన్నా సోయి లేకుండా మాట్లాడతారా అనేసి సొంత పార్టీలో ఉన్న కార్యకర్తలే మాట్లాడుకుంటున్నట్టు. ఇక మంత్రులు, సీనియర్ లీడర్ల ముచ్చట మనం పక్కన పెడితే ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఫ్రస్ట్రేషన్ ఫ్రస్ట్రేషన్ ఫ్రస్ట్రేషన్. నిజంగా వీళ్ళు రిలాక్స్గా అయి వెంకీ ఆసనాలు వేసుకోవాలేమో. ఇప్పుడు అంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఎందుకంటే ఏ సర్వేలు చూసినా కూడా మొత్తం నెగటివ్ రిజల్ట్ రావడంతో, సో ఇప్పటికిప్పుడు ఎంచుకున్న ఏదైతే వాళ్ళు మంత్రి పదవి ఇచ్చిరో అజరుద్దీన్కు, అది కూడా ప్లస్ పాయింట్ కాకపోవడం అనేది వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఇప్పటికిప్పుడు అజరుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడం వల్ల జూబ్లీ హిల్స్లోని ఓటర్లకు ఒరిగేది ఏంటి? జనరల్గా ఒక క్వశ్చన్ వేసుకుంటే అర్థమవుతుంది. ఏమో ఇస్తే మనకు మొత్తంగా ఒక్కలాగా గుండుగుత్తలాగా అన్నీ వచ్చి ఓట్లు పడతాయేమో అనేసి భ్రమలో ఉన్నారు. కానీ పెద్ద మైనస్ ఏమైందంటే ఇలా కాన్స్టిట్యున్సీకి పెద్ద మైనస్ ముఖ్యమంత్రి అండ్ అజరుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడం వల్లనే మైనస్ అయింది. అజరుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వకుండా ఆయన నిజంగానే క్యాంపెయినింగ్కి పంపించుంటే అది ప్లస్ అయ్యేదేమో కొంతలో కొంతైనా అని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఏమైందంటే మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది. ఏదో అయ్యిందొక్కటి, అనుకున్నదొక్కటి, అయ్యిందొక్కటి అంటారు కదా, సేమ్ అట్లనే ఉంది. మళ్ళీ మాట్లాడుకుందాం. ఏంది మీరు అసలు మీరు గెలుచుడే లేదాడా? రెండోది మీరు ఇచ్చే సంక్షేమ పథకాలే లేవు. ఎవరికి ఇస్తున్నారు మీరు? మహిళలకు 2,500 రూపాయలు ఎవరికైనా ఇస్తున్నారా? లేకపోతే చదువుకునే పిల్లలకు స్కూటీలు ఇచ్చిర్రా? లేకపోతే తులం బంగారం ఇచ్చిర్రా? లేకపోతే 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిర్రా? ఆటో వాళ్ళకు 12,000 రూపాయలు ఇచ్చిర్రా? పెంచిన పెన్షన్ పైసలు ఇచ్చిర్రా? అరే ఒకటి కాదు, 2 కాదు, చాంతాడంత లిస్ట్ ఉంది. మరి అట్లాంటిది ఇంకా బెదిరింపులు ఎందుకు? పెద్దగా మీరు ఏదో 100కు 100% ఇచ్చినా కూడా బెదిరించారు బై. అసలు లేదు కొసలు లేదు, ఏదో సామెత అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నది ఏంది? అది అయినా రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి మీరు ఓటేయకపోతే మీ అంతు చూస్తానట్టే ఉంది. నిన్న మీరు తీసిన అదేమంటారు దాన్ని, కత్తి ఎస్ అని తీసేసి, అంటే మీరు కనుక ఓటేయకపోవాలి, మీ ఒక్కొక్కటి తలకాయలు ఎగురుతాయనే విధంగా మీరు ఇచ్చిన ఫ్లేర్ పట్ల ఉంది నిన్న. అరే మీరు చేసిన మంచి పనులు చెప్పుకొని ఓటు అడగాలి. ఎంత హుందాతనంగా ఉండాలి మీరు ఇచ్చే స్పీచ్ కానీ, లేకపోతే జనాలకు ఇచ్చే భరోసా కానీ. కంపారిటివ్లీ షేక్పేట్లో నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎంత బాగా మాట్లాడిండు. ఒకసారి వినుంటారు, కానీ అది చూసైనా ఈరోజు నేర్చుకోండి. మనము ఎక్కడ పడతాడు నోటి దురుసు మాటలు, దాన్ని అంటారు నోటి దూల మాటలు మాట్లాడొద్దు. మన టంగును మనం కంట్రోల్ చేసుకొని, మనకు ఓటర్లు అంటే మనం బిచ్చం వేస్తే తినేవాళ్ళు కాదు,
మనకి ఓటర్లే దేవుళ్ళు అనుకుంటే కనీసం కొంతలో కొంతైనా సానుభూతి ఉంటుంది. కానీ అది లేకుండా ఓ మహిళ కంట తడి పెడితే సానుభూతి ఉండదు. దాని తర్వాత ఇంకేంటి 300-400 కోట్లు విడుదల చేసిరు అభివృద్ధి పనులక. మరి ఎందుకు మాగంటి గోపీనాథ్ మరణం ముందుకు ఎందుకు మరి విడుదల చేయలేకపోయారు? ఓహో, అవి విడుదల చేస్తే బీఆర్ఎస్ పార్టీకి మంచి పేరు వస్తుందనా? ఇవన్నీ ప్రజలు గమనించరా? మీరు ఇంకో మాట మాట్లాడారు, ఏమి రాజకీయం చేస్తున్నారంటే మరీ మీరు ప్రజలని అంత తెలివి లేనోళ్ళలాగా క్రియేట్ చేస్తున్నారా? లేకపోతే మీ పర్సెప్షన్ అట్లుందా? ఏం చేస్తారు? స్వర్గీయ ఎన్టీఆర్ గారి విగ్రహము మైత్రివనం చౌరస్తాలో ఎవ్వరు అడ్డొచ్చినా ఆగదు, నేను పెడతాను అన్నావే. ఇంకా నయం, నిత్యం నేనే వచ్చి పూజ చేస్తాను చెప్పాలా? మరి ఇంత పచ్చి అబద్ధాలా? మీరు ఇన్ని చేస్తారు కదా, మీరు నేను ఇది కట్ చేస్తా, నేను అది కట్ చేస్తా ఇదని అనుకో, మిమ్మల్ని కట్ చేసే రోజు దగ్గర వచ్చింది అనిపిస్తుంది. అసలు ఏ ఉద్దేశంతో, మీరు ఏ ధైర్యంతో ఎట్లా చెప్తారు చెప్పు? అంటే ఇయ్యరా మీరు? రేపు బీఆర్ఎస్ పార్టీ అక్కడ గెలిస్తే మీరు ఈ సంక్షేమ పథకాలు కనీసం ఇచ్చే ఆ ఇబ్బడి ముబ్బడిగా ఉన్నవి కూడా, అంటే ఫ్రీ బస్ బంద్ పెడతాం, కానీ మహిళలు అదే కోరుకుంటారు. కానీ ఫ్రీ బస్ బంద్ పెట్టాలి, కనీసంగా హాఫ్ టికెట్, అందులో 50% అన్న టికెట్ పెట్టండి అంటున్నారు. మీ మాటలు మీరే ఇన్నూరు ఒక్కసారి. ఒక చిన్న ఇరుకు ప్లేస్లో పెట్టి, అంటే మీరు చాలా స్ట్రాటజీ, మీరు ఏ స్ట్రాటజీ పాటించారో చూస్తున్న జనాలకి తెలుసు, చెప్తున్న నాకు కూడా తెలుసు. ఇరుకిరుకు గల్లీల సభలు పెడితే ఏమవుతుందంటే జనాలు ఎక్కువ కనబడతారు. మీరు కంపేర్ చేసి చూసుకోండి, నిన్న బీఆర్ఎస్ సభకి నిన్న కాంగ్రెస్ సభకు ఉన్న వేరియేషన్ చూసిరా అండి ఎవరన్నా? ఎంత ఉత్సాహంతో పాల్గొంటున్నారో మీకు ఒక విజువల్ వేసి చూపిస్తాను. ఒక వృద్ధురాలు ఆమె, ఆ పాట ఒక బీఆర్ఎస్ సంబంధించిన, ఒక కేసీఆర్కి సంబంధించిన పాట వస్తే ఆమె కూడా ఉత్సాహంతో డ్యాన్స్ వేస్తుంది. అసలు మహిళలందరూ కూడా అక్కడ కేటీఆర్ స్పీచ్ ఇస్తుంటే చేతులు ఊపడము, దాంతోపాటు రికార్డ్ చేసుకుంటారు సెల్లల్లో. మీరు కొన్ని అబ్జర్వ్ చేయండి, క్లీన్గా మీకే అర్థమవుతుంది తీసుకొచ్చిన జనాలు ఎట్లా ఉంటారు, ఇష్టంతో వచ్చిన జోష్తో వచ్చిన జనాభా ఎట్లుంటారు అనడానికి ఆ జోష్ మనకు కనిపిస్తుంది. ఆ కేరింతలు కానీ, లేకపోతే తమ అభిమాన నాయకుడికి ఒక షేక్ హ్యాండ్ ఇవ్వాలని కానీ, లేదంటే ఒక సెల్ఫీ తీసుకోవాలని కానీ, లేదంటే అవసరమైతే ఒక్క మాట ఆయనతో పలకరిస్తే చాలన్నట్టుగా ఆ ఒక్క ఉత్సాహం ఎట్లుంది. నిన్న జరిగిన ఒక కాంగ్రెస్ సభకు సంబంధించిన ఉత్సాహం ఎట్లుందో చూడండి. హజారుద్దీన్ ఓడిపోయిన, గెలిపించి మంత్రి పదవి ఇస్తామని చెప్పినాం, కానీ ఓడిపోయినా కూడా మంత్రి పదవి ఇచ్చినామంటే నేను ఒక్క పాయింట్ అడుగుతాను, నిజంగానే కదా మీరు ఇచ్చిన మాట, నేను ఇచ్చిన మాట తప్పనన్నారు కదా, మీరు మాట ఇస్తే సెకండ్ క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో 3 మంత్రులతో పాటు మరి హజారుద్దీన్కి ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు? ఇంకొక మాట మీ గుండె మీద చేసుకొని చెప్తారా? ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లేకపోయుంటే మీరు మంత్రి పదవి ఇచ్చేవాళ్ళ హజారుద్దీన్కి? కనీసం ఆయనన్న గుండె మీద చేసుకొని మాట్లాడాలి, లేదంటే మీరన్న గుండె మీద చేసుకొని మాట్లాడాలి, లేకపోతే ఏ గుడిలోనన్నా ప్రమాణం చేసి చెప్తారా? మేము చాలా చిత్తశుద్ధితో ఓడిపోయినా కూడా ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి మేము ఆయనకి మంత్రి పదవి ఇచ్చేవాళ్ళమని చెప్పే దమ్ము, ధైర్యము ఎవరికన్నా ఉందా మీలో? ఎందుకు అంత అవస్థలు, అంత అబద్ధం మాటలు ఎందుకు? ఇవాళ తెలీదా మీ యొక్క జిమ్మిక్కులు ఏంటి అనే విషయాలు, మీ యొక్క డ్రామాలు ఏంటి అనే విషయాలు ఈరోజు తెలంగాణ యావత్ ప్రజానికానికి, అలాగే జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఆ మాత్రం తెలియకుండా ఉందా? మీరు బతుకమ్మ చీరలు ఇస్తామనే బతుకమ్మ చీరలు ఇయ్యలేని వాళ్ళు మేము వచ్చేసి ఇప్పుడు ఆడ విగ్రహం పెడతాము, ఎందుకు ముందు లేదా మీకు? జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ వస్తేనే స్వర్గీయ ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టాలన్న చిత్తశుద్ధి ఇప్పుడే వచ్చిందా? గతంలో ఏమైంది మీ చిత్తశుద్ధి, ఈ ప్రేమ, ఈ అభిమానము? ఒక్కటి చాలు కదా, అన్నం ఉడికిందా లేదా అనడానికి ఒక్క మెతుకు చాలు అన్నట్టుగా ఈరోజు మీరు బెదిరిస్తున్న వైనం జలదా? ఆల్రెడీ అభ్యర్థి సంబంధించి ఏ రకంగా బెదిరిస్తున్న అనే విషయమే ఆల్రెడీ తెలుసు. ఇంకా అలాంటిది మీరు వచ్చి మళ్ళీ దానికి బెదిరిస్తున్నారంటే మీరు రేపు పొరపాటున గెలిస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుందన్న విషయాన్ని జూబ్లీ హిల్స్ ప్రజలకు ఆ మాత్రం తెలియకుండా ఉందంటారా? సో జూబ్లీ హిల్స్ ప్రజలాల
ఆలోచించండి. ఇప్పుడే వీళ్ళు ఇంత బెదిరింపులకు అంటే ఓడిపోతున్నట్ట సంక్షేమ పథకాలు ఇయ్యారట. ఏం సంక్షేమ పథకాలు ఇచ్చి ఉద్ధరించారని ఇప్పుడు మీకు ఓటేస్తారు వాళ్ళు? మిమ్మల్ని గెలిపిస్తే ఆయనతో ఇయ్యారన్న విషయం కూడా తెలుసు. సో ధైర్యంతో, ఎందుకంటే వీళ్ళంతా కూడా ఇంకొక విషయం మీరు మర్చిపోతున్నారు, మీరు ఆడే నాటకాలు, మీరు ఆడే డ్రామాలు పోయి ఆ కాన్స్టిట్యున్సీలో ఆర్టిస్టులు చాలామంది ఉంటారు. సినీ ఇండస్ట్రీకి చెందిన కార్మికులు, హీరోలు ఉన్నారు, విలన్లు ఉన్నారు, కమెడియన్స్ ఉన్నారు, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు, జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళందరూ నవ్వుకుంటున్నట్టు, అరే మేమే యాక్టింగ్ చేస్తున్నామంటే మా మీద వీళ్ళు ఇరగదీస్తున్నారు యాక్టింగ్ అనుకుంటున్నారట. దయచేసి ఆ ప్రాంతానికి పోయి యాక్టింగ్లు చేయకండి, నిజాలు చెప్పుండ్రి. ఓడిపోతున్నామనే భయంతో ఏది పడితే అది మాట్లాడితే వచ్చే ఒక ఓటు రాకపోగా 100 ఓట్లకు మైనస్ అవుతుంది. ప్రజల్ని మభ్య పెట్టకండి. ఎందుకంటే ఇలా ప్రజలేం తెలివి తక్కువలు కాదు, వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి ఆలోచన ఉంది. ఇంకా భయపెడతాం, బెదిరిస్తామనంటే అదే ఇంతకుముందు ఒకసారి మీరు అన్నారు గుర్తుందా, నా మాటే శాసనం, నా మాటే జీవో అన్నట్టుగా ఇప్పుడు మీరు అన్న మాటే శాసనమా? అయితే మీరు ఇప్పుడు ఇచ్చే ఈ ఫ్రీ బస్సును తీసేస్తారా? బంద్ ఆ ఫ్రీ బస్. ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ పుణ్యమా అంటూ ఫ్రీ బస్ బంద్, సన్నబియ్యం బంద్, అంతే కదా మీరు చెప్పుకునే. మీ చేతిలో ఉన్నాయి రెండు ఉన్నాయి కదా, ఈ రెండే ఇప్పుడు చెప్పి వాళ్ళని అడ్డు పెట్టుకొని అది బెదిరించుకొని ఓట్లు వేయించుకోవాలనుకుంటున్నారా? ఇంత దిగజారిపోయినరంటే జనాలే ముక్కు మీద వేలేసుకొని దేంతో నవ్వాలో అర్థం కాక దాంతో నవ్వుతున్న పరిస్థితి ఉందంట.